హలో ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ ఉన్నారో అంతేకాకుండా ఏపీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించిన న్యూస్ ఏంటనేది చెప్పే ముందు ఈ వీడియో లైక్ చేయండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఎలాంటి ఎడ్యుకేషన్ సంబంధించిన అంతేకాకుండా ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తుంటాయి. అయితే చూడండి, ఎవరైతే పుట్టిన కులం, తేదీ, ప్రదేశాల్లో మార్పు ఉండనందున ఇకపై జీవితాంతం ఉపయోగపడేలా ఒకేసారి కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వంకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా ఆదేశించడం జరిగింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో జరిగిన కార్యదర్శుల సమావేశంలో చర్చించడం జరిగింది. ఒక్క ఆదాయ ధృవీకరణకు మాత్రమే మార్పు ఉంటుందని, అది కూడా 4 ఏళ్ల వరకు ఉపయోగపడుతుందన్నారు. ఈ సర్టిఫికెట్ల జారీ విషయంలో అన్ని శాఖల సిబ్బందికి అవగాహన కల్పించాలని, దీనిపై విస్తృత ప్రచారం చేయాలని అతను సూచించడం జరిగింది. అయితే ప్రభుత్వం ఈ గవర్నెన్స్ ఐటీ సలహాదారు జె సత్యనారాయణతో చర్చించి 15 రోజుల్లో ఉత్తర్వులు రూపొందించాలని ఆర్టీజీ సీఈఓ అహ్మద్ బాబుకు సిఎస్ సూచించడం జరిగింది. ఆయా శాఖలతో సంప్రదించిన అవసరం లేని వాటికి పోలీస్ వెరిఫికేషన్, ఇతర సర్టిఫికేట్లను తీసివేయాలని, సర్టిఫికేట్ల విషయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలన్నారు. 21 నాటికి మంత్రి మండలి ఆమోదించాల్సిన అన్ని ఫైల్స్ సిద్ధం చేయాలని సిఎస్ కార్యదర్శులు హెచ్ఓడీలకు సూచించడం జరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది. ఆయా శాఖలు యూసీలు వెంటనే సమర్పించాలని, ఇప్పటికే యూసీలు ఇచ్చిన వాటి పరిస్థితి తెలుసుకునేందుకు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్తో ఎప్పటికప్పుడు సంప్రదించి నిధులు రాబట్టాలని చెప్పడం జరిగింది. కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలకు పూర్తి స్థాయిలో నిధులు రాబట్టేందుకు, అంతేకాకుండా హెచ్ఆర్సీ పాలసీ, సర్వీస్ రూల్స్, మున్సిపాలిటీల్లో పనులకు నిధులు, ఏపీపీఎస్సీ విడుదల చేసిన అంతేకాకుండా చేయాల్సిన నోటిఫికేషన్లు, జన్మభూమిలో వచ్చిన ఫిర్యాదులు, యువనేస్తం తదితర అంశాలపై సమావేశంలో అతను చర్చించడం జరిగింది. వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఈ యొక్క దాంట్లో పాల్గొనడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇకపై వచ్చే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇంకా మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ మనం ఏ విధంగా ఒక్కసారి మాత్రమే చేసుకుంటామో అంతేకాకుండా క్యాస్ట్ కూడా అదే విధంగా చేసుకుంటే సరిపోతుందని చెప్పడం జరిగింది. సో ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు వెనక తిరగాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి అప్లై చేసి మనం సర్టిఫికేట్ పొందితే చాలు. సో అంతేకాకుండా వీటితో పాటు ఏపీపీఎస్లో విడుదల చేయవలసిన నోటిఫికేషన్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇంతగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.